అండి ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని మేము కూడా అనుకుంటున్నాము. సో టుడేస్ బ్లాగ్ వచ్చేసరికి మేము మా దగ్గరలో ఉన్న లూలు మాల్కి అయితే మా వేదాంశం తీసుకుని వెళ్ళాము. లూలు మాల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుందండి హైదరాబాద్లో. మాకు ఒక 20 minutes ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత వెళ్ళేసి బాబుని తీసుకొని వెళ్ళాము. ఇక్కడైతే వాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడు అండ్ చాలా ఎక్కుతాడండి. మాన్స్టర్ ట్రక్ ఉంటుంది, ఇవన్నీ ఎక్కుతాడు. ఇక్కడైతే మనము ఇది 4th floor కానీ 5th floorలో కానీ ఉండొచ్చు. మేము డైరెక్ట్ ఇంకా ప్లే జోన్కి వెళ్ళిపోయాము. ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా, ఇంకా సమ్మర్ కదండి చాలా హీట్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళేసాము. వెళ్ళి ఒక 1.5 hour అయితే టైం ఇక్కడ స్పెండ్ చేసాము మేము. ఎప్పుడు వెళ్ళి అక్కడే కొంచెం ఏదైనా తినేసి ఫుడ్ సెక్షన్లో తినేసేవాళ్ళం, కానీ ఈ టైం అయితే మేమేం తినలేదు. జస్ట్ ఒకటే ప్లే జోన్ అదొకటే మైండ్లో పెట్టుకున్నాము. ఇంకా ఆడిపించేసి వేదాంశం ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే ఇది ఎక్కుతున్నాడు. దీనికి నాకు తెలిసి ఒక 100 rupees అయితే కట్ అయినట్టుంటే. ఇవి అనేది మనం అమౌంట్ ఇప్పుడైతే ఏం పే చేయమంటే మనకి పాయింట్స్ అన్నీ కార్డులోకి యాడ్ అవుతాయి. మన అమౌంట్ అంతా కార్డులోకి యాడ్ అవుతుంది. ఆ కార్డు స్వైప్ చేసి అమౌంట్ అనేది కట్ అవుతుంది. యాక్చువల్లీ మేము August 15th వెళ్ళినప్పుడు 2000 rupees ఇస్తే మా కార్డుకి 4000 యాడ్ అయినాయి అమౌంట్. సో మాకు అక్కడ బెనిఫిట్ వచ్చింది. సో మేము అది యూజ్ చేసాము. అది 5 years వరకు కూడా ఆ పాయింట్స్ అనేవి అట్లనే ఉంటాయి అని చెప్పారు. సో మేము ఇప్పటికే చాలాసార్లు వెళ్ళాము వేదాంశం తీసుకొని. ఇది ఒక్కొక్కటి కూడా కాస్ట్ వచ్చేసరికి 100 rupees, 90 rupees, 60 rupees ఉంటుందండి. ఇగో ఇక్కడ ఏదో ఎక్కుతున్నాడు వీడు. ఇది అట్లా ఎగ్స్ అనేవి క్యాచ్ చేయాలి. వీడికి కొంచెం ఎగ్స్ కోల్డ్ అంటే బాగానే ఇంట్రెస్ట్ ఉంటుందండి. భీమవరం మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ మనకు పెద్దవాళ్ళు కూడా ఆడుకునేవి కూడా ఉంటాయి, ఆడుకోవచ్చు మంచిగా. ఇంకా అందరూ వెళ్ళిన వాళ్ళు కూడా కిడ్ అయిపోతారు. వాళ్ళ నాన్న అయితే మంచిగా ఆడుకున్నాడు ఇక్కడ కార్ గేమ్. వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు దాంట్లో. ఇంకా ఫుట్బాల్ గేమ్స్ ఉంటాయి. అంటే మనం పిల్లలకైతే చాలా బాగుంటుందండి. 1 hour మంచిగా. సమ్మర్లో అయితే ఇంకా బెనిఫిట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే బయట ఎండలో కాకుండా ఇక్కడైతే ఇండోర్ గేమ్ లాగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటుంది. వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు మంచిగా. ఇక్కడైతే ఇది ఆడేశాడు. ఆడిన తర్వాత ఇది త్రో బాల్. పెద్దవాళ్ళకి చూసే ఉంటాం కదా మనం త్రో బాల్. ఇది చిన్నపిల్లలకి కూడా చాలా వర్చువల్గా ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నా. చాలా బాగుంది. వీడికి కూడా మనకేంటంటే గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక టికెట్స్ ఇస్తున్నారు కౌంటర్లోంచి. మనకు ఒక టికెట్స్ అనేవి వస్తున్నాయి గేమ్ అయిన తర్వాత. అక్కడ నుంచి ఆ టికెట్స్ అనేవి తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇంకొక కౌంటర్లో ఇస్తే ఎన్ని టికెట్స్ అయితే ఇచ్చామో అన్ని పాయింట్స్ అనేవి మళ్ళీ మనకి కార్డులోకి యాడ్ అవుతాయంట. తర్వాత మనకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి ఇస్తారంట. చూడాలి. మాకైతే ఒక 6 or 7 వచ్చినాయండి అంతే. అంటే వీడు చిన్నోడు కదా, వీడు ఎంత బాగా ఆడితే అంత మంచి టికెట్స్ అనేవి వస్తాయి మనకి. ఇంకా చాలా గేమ్స్ ఆడాడండి. నా మొబైల్లో ఛార్జింగ్ లేక నేను ఎక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. ఇక్కడ ఇంకా ఫుట్బాల్ కూడా ఆడాడు, మాన్స్టర్ ట్రక్ అన్నీ ఎక్కాడు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.